ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. ఈ రోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనం రక్షణ పొందని మన బిడ్డల కొరకు, రక్షణ పొందని కుటుంబ సభ్యుల కొరకు, ఇంకెవరైనా రక్షణ పొందని వారి కొరకు ఈ వచనాన్ని ఎత్తిబట్టి మనం ప్రార్థన చేయొచ్చు. వారికి దైవ చిత్తానుసారమైన దుఃఖం గనక కలిగితే అది రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. అలాంటి వారు ఎవరైతే ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం గుండా వెళ్తారో రక్షణార్థమైన మారు మనసును పొందుకుంటారు. ఎలాంటి ఒత్తిడికరమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని డబ్బులు ఇస్తామన్నా కూడా వాళ్ళు తిరిగి పాపం చేయరు. మళ్ళా తిరిగి లోకంలోనికి వెళ్ళిపోరు. పాపాన్ని, లోకాన్ని అసహించుకోవడం మొదలు పెడతారు. లోకానికి వేరుగా బ్రతకడం మొదలు పెడతారు. అందుకనే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది అని. అలాగే ఈ లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేయను అని వాక్యం చెప్తుంది. 2 రకాల దుఃఖాలు ఉన్నాయి. ఒకటి దైవ చిత్తానుసారమైనది అయితే గనక రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది. లోక సంబంధమైనది అయితే గనక మరణాన్ని కలుగజేస్తుందని. ప్రియమైన వాక్యం వింటున్న వారులరా, నేను మిమ్మల్ని ఒక మాట ప్రశ్నించాలనుకుంటున్నా. మనం మన బిడ్డల కోసం ప్రార్థన చేసేటప్పుడు, లేదా మన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేసేటప్పుడు, వారి ఉద్యోగాలు, వారి చదువులు, వారి భవిష్యత్తు, వారికి హెల్త్ ఇష్యూస్ కొరకు, అనారోగ్య పరిస్థితుల కొరకు ఎక్కువ కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామా? లేదా వీరికి రక్షణ లేదని మనం ఎక్కువ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తామా? మనం ఆలోచించాలి. యేసయ్య యెరూషలేము తట్టు చూసి ఎలుగెత్తి ఈడ్చాడని వాక్యం చెప్తుంది. అయ్యో, ఇక్కడ ప్రజలు నశించిపోతున్నారు, వీరికి రక్షణ లేదని చెప్పని. సో మనం కూడా మన బిడ్డలు, మన కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకున్న ఆత్మీయ ఆర్థిక స్థితులను బట్టి, ఆరోగ్య పరిస్థితులను బట్టి అతిశయపడుతున్నామా? లేదా ప్రభువుకున్న కన్నులతో మన బిడ్డల్ని, మన కుటుంబ సభ్యుల్ని చూడగలుగుతున్నామా? అయ్యో, వీరికి రక్షణ లేదే, అయ్యో వీరు ఇంకా దేవుని గురించిన జ్ఞానం లేదే అని వారి కొరకు గుండెలు బాదుకొని కన్నీరు కార్చగలుగుతున్నామా? నేను ఇలా చెప్పాలనుకుంటున్నా. మన పిల్లల్ని మనుషులు రికగ్నైజ్ చేసేంత ఎకనామికల్ కండిషన్స్ ఉండి, ఆర్థిక పరిస్థితులు మనుషులు గుర్తించదగిన స్థాయిలో ఉండి, చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉండి, అయ్యో పరలోకమే వారిని గుర్తించలేని స్థితిలో ఉంటే ఏం ఉపయోగం? మనుషులంతా వారిని గొప్పగా ఘనముగా ఎంచి ప్రభు దృష్టికి వాళ్ళు చాలా అల్పంగా ఉంటే, దేవుని కృపను పొందుకోలేని వారుగా ఉంటే ఏం ఉపయోగం? అందుకే నేను సంఘంతో ఇలా చెప్తూ వచ్చాను. మన పిల్లలు బ్యాక్ బెంచర్స్ గా ఉన్న, మంచి టాప్ స్కోరర్స్ గా లేక జస్ట్ అట్లా పాస్ మార్క్ వచ్చినా కానీ పరలోకం దృష్టిలో చాలా ఘనంగా ఉండే ఒక గ్రాండ్ వెల్కమ్ పొందుకునేవారుగా ఉంటే ఎంత బాగున్ను. మన బిడ్డలకి రక్షణార్థమైన ఈ మారు మనసు కలిగితే, గొంగల్ పురుగు అది తనకి తాను ఎలా గూడు కట్టుకుని కొన్ని దినాలు అలాగా ఒక ప్రాసెస్ జరిగి అది సీతాకోక చిలుక ఎలా వస్తుందో, ఒక ట్రాన్స్ఫిగరేషన్ అనేది జరగాలి, రూపాంతరం జరగాలి. తనని తాను అసహించుకుని, అసలు గొంగల్ పురుగుకి సీతాకోక చిలుక్కి పొంతన లేనంతగా, పోలిక లేనంతగా ఎట్లా మారుతుందో మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు అలా మారాలి. రక్షణార్థమైన మారు మనసు కలగాలి. అందుకని మనము భారం తీసుకుని ప్రార్థన చేసేవారుగా, లోక సంబంధమైన వాటి కొరకు కాదు, అది మరణాన్ని కలుగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగాలి, రక్షణార్థమైన మారు మనసు కలగాలని మన కుటుంబ సభ్యుల కొరకు, రక్షణ లేని వారి కొరకు భారం తీసుకుని ప్రార్థన చేయాలి. సో దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తున్నాను ప్రభా. ఈ వాక్యం వింటున్న నైనా మా ప్రియులైన వారి కుటుంబాల్లో
ఎవరెవరికి రక్షణ లేదు వాళ్ళందరి రక్షణ కొరకు నాయన వీరి హృదయాల్లో దైవికమైన భారాన్ని పెట్టమని, చెల్లించవలసిన వెల చెల్లించడానికి కృపను అనుగ్రహించమని, లోక సంబంధమైన విషయాల కొరకు కాక వారి రక్షణ కొరకు, మారు మనసు కొరకు గొప్ప బాధ్యత తీసుకుని కన్నీరు విడిచి కృప దయచేయమని మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.